నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 at 4 PM న్యూస్. కంచెగచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 13కి వాయిదా వేసింది. పర్యావరణ పరిరక్షణ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ అఫిడవిట్పై సమాధానం ఇచ్చేందుకు ప్రతివాదులు సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం వచ్చే నెల 13కి వాయిదా వేసింది. అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించకుంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని కూడా సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కోతలరాయుడి కొడంగల్లో రోడ్లు కోతలు పడ్డాయి. తెలంగాణను తానేదో ఉద్ధరించేందుకే వచ్చినట్టు మాట్లాడే గుంపు మేస్త్రి తన సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోరని అసమర్థ స్థితిలో ఉన్నాడు. అటు యూరియా కొరత తెలంగాణ రైతాంగాన్ని పట్టిపీడిస్తోంది. ఒకవైపు వర్షం పడుతున్నా ఎరువుల కోసం రైతన్నలు వానలోనే నిలబడి ఉండటం రేవంత్ సర్కారు దురాగతానికి అద్దం పడుతోంది. ఇటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. మరో 3 రోజులు భారీ నుంచే అత్యంత భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ వార్నింగ్ ఇస్తుంది. ఈ మొత్తం 4 అంశాల సమాహారమే ఇవాల్టి టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో టాప్ 1 న్యూస్ చూస్తున్నాం మనము. కంచెగచ్చిబౌలి భూముల విధ్వంసంపై విచారణ ఆగస్టు 13కి వాయిదా పడింది. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. కోతలరాయుడి కొడంగల్లో కోతలు పడ్డ రోడ్లు. ఇక టాప్ 3 న్యూస్ చూసినట్లయితే ఎరువుల కరువు తీరేదెలా, యూరియా ఎలా ఎన్నాళ్ళయ్యా. ఇక టాప్ 4 న్యూస్ చూసినట్లయితే తెలంగాణపై వరుణుడి ప్రతాపం, 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్. రైట్, టాప్ 1 న్యూస్ చూసినట్లయితే కంచెగచ్చిబౌలి భూముల విధ్వంసంపై విచారణ ఆగస్టు 13కు వాయిదా పడింది. ఇక టాప్ 2 న్యూస్ చూసినట్లయితే కోతలరాయుడి కొడంగల్లో కోతలు పడ్డ రోడ్లు. రైట్, టాప్ 3 న్యూస్ చూసినట్లయితే ఎరువుల కరువు తీరేదెలా, యూరియా ఇలా ఎన్నాళ్ళయ్యా. రైట్, టాప్ 4 న్యూస్ చూసినట్లయితే తెలంగాణపై వరుణుడి ప్రతాపం, 3 రోజులు అత్యంత భారీ వర్షాలు.